మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పత్తి కొనుగోలు అధికారి కార్యాలయం ఎదుట పత్తి రైతులు ధర్నా నిర్వహించారు. పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏదో ఒక కారణం చెప్పి ప్రతిసారి పత్తి కొనుగోలును నిలిపివేస్తున్నారని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మిగతా పత్తి కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు కొనసాగుతున్నాయని, కానీ ఒక్క చెన్నూరులో మాత్రం ఎందుకు పత్తి కొనుగోలును నిలిపివేశారని అధికారులను నిలదీశారు. ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకోవాలని అధికారులు సూచించడం విడ్డూరంగా ఉందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బంద్ పెట్టి ఒక 4 రోజులు పత్తి కొనడం జరిగింది. మళ్ళీ ఈ ఆట నుంచి వెళ్ళి బంద్ చేసి ఏమై పత్తి కొంటలేరు, ఏం సంగతి, మా పనులు వదిలిపెడితే ఏం సంగతి అంటే మేము కొనం, మాకు అవసరం లేదు, పాత వాటికే ఇంతవరకు కూడా బిల్లులు పైసలు కొట్టలేదు, మా మీదికెళ్ళి ఆ డిఎం వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొంటాం, అంత మడదాకా మేము కొనం, మీరు ఏమైనా చేసుకొని ధర్నా చేసుకొని ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదు, మేము కొనము అని చెప్పి ఆ సిపిఓ కానీ వాళ్ళు కానీ అందరు చేతులు ఎత్తే, మిల్లు వాళ్ళు కానీ సిపిఓ కానీ చేతులు ఎత్తేసి మీరు సీసీఐ కొనం, ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కొనాలి, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోని, ప్రైవేట్ వ్యవస్థ ఎట్లున్నదంటే కంప్లీట్ గవర్నమెంట్ కొంటలేదు కానీ ప్రైవేట్ వాళ్ళు 7,400 ఉన్న రేటు 6,500కు 6,200కు 5,500కు అడుగుతారు ప్రైవేట్ వాళ్ళు. మా రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం దిగివచ్చి మా పత్తిని కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం.